శ్రీరాముడి నామ రూప గుణ లీలాదికాలను ఎక్కడ కీర్తిస్తారో గానం చేస్తారో అక్కడ ఆంజనేయుడు అంజని ఘటించి కన్నీళ్లతో నిల్చుని ఉంటాడట. రామభక్తుడు హనుమ. నవవిధ భక్తి మార్గాల్లో దాసభక్తి అనిర్వచనీయం. వామే భూసుత ఉరస్త హనుమాన్ పశ్చాద్వయో లక్ష్మణ అన్నారు. స్వామి సేవలో సీతమ్మ తర్వాత హనుమ పేరు చెప్పి ఆ తర్వాతే లక్ష్మణుణ్ణి లెక్కించారు. అంతటి రామభక్తుడు ఆంజనేయుడు. సీతారాముల వియోగం తరువాత వారి కలయికకు అగ్రదూతగా నిలిచాడు రామభంటు. పరంధాముడి కన్నా ఆయన భక్తులను దాసులను ఆశ్రయిస్తే త్వరగా ముక్తి దొరుకుతుందంటారు నారాయణుడు. నారాయణుడు నరుడై శ్రీరాముడిగా అవతరించాడు. శంకరుడు నరరూపానికి భక్తుడుగా కొనసాగాలని వానర రూపాన్ని ఉత్తమ మార్గంగా ఎంచుకున్నాడు. అలా శివుడు హనుమ రూపం దాల్చాడు. గోస్వామి తులసీదాసు ఈ విషయాన్ని తన రచనల్లో హృదయంగా వర్ణించాడు. హనుమంతుడి రోమరోమంలో రాముడుంటాడు. ఆ స్వామిని 1000 కళ్ళతో కాపాడుకుంటాడు. అలాగే తమ భక్తులను కనిపెట్టుకుంటాడని ప్రతీది. అందుకే భక్త కవులు హనుమను ఎంతగానో స్తుతించారు. పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదు. అలాగని అంత్యకాలంలో ముక్తి ఒక్కటే కాకుండా జీవన పర్యాంతం బుద్ధి, బలం, కీర్తి, ధైర్యం, నిర్భయత్వం, ఆరోగ్యం, వివేకం, వాక్పటిమ అనే 8 ప్రసాదించే దైవం హనుమ.